వైఎస్ఆర్సీపీ ఈ పార్టీ పేరు వినగానే ఎవరికైనా జగన్ పేరే గుర్తుకొస్తుంది. మరి పార్టీ అధినేత తర్వాత వినిపించే పేరేంటంటే టక్కున చెప్పేది విజయసాయిరెడ్డి పేరే. బొత్స, బుగ్గన, చెవిరెడ్డి, రోజా ఇలా ఎందరున్నా ప్రత్యర్థులను తన పదునైన వాగ్బాణాలతో ముచ్చెమటలు పోయించేది మాత్రం విజయసాయిరెడ్డే. రోజుకో ట్వీట్తో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు ఆయన. అటు రాజ్యసభ సభ్యునిగా, ఇటు జగన్కు అత్యంత ఆత్మీయుడిగా, రాజకీయ సలహాదారుగా త్రిపాత్రాభినయం చేస్తున్న విజయసాయి వరుస ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏంటి? అసలు విజయసాయిరెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. విజయసాయిరెడ్డి ఈ పేరు జనానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 6 పదుల వయస్సులోనూ పొలిటికల్ ఫీల్డ్లో నిత్యం యాక్టివ్గా ఉండే మనిషి. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తోన్న వ్యక్తి. జగన్ తరువాత పార్టీ శ్రేణులు అంతగా ప్రాధాన్యతనిచ్చే లీడర్ వైసీపీలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా విజయసాయిరెడ్డే అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్గతంగా ఏ చిన్న సమస్య వచ్చినా తన చాతుర్యంతో పరిష్కారం చూపిస్తూ జగన్కు చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబుపై పోరాటం చేసే విషయంలో కూడా విజయసాయిరెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయడం, టీడీపీపై యుద్ధానికి కార్యకర్తల్ని సన్నద్ధం చేయడంలో తన చతురత చూపిస్తున్నారు. ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ చురుకుగా ఉండే విజయసాయి బాబు తప్పుల్ని ఎప్పటికప్పుడు చురకలంటిస్తూ రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తూ తనదైన విభిన్న శైలిలో దూసుకెళుతున్నారు. ఏపీ హక్కుల సాధన కోసం వరుస పోరాటాలతో నిత్యం వార్తల్లో ఉండే విజయసాయిరెడ్డి వైసీపీ శ్రేణులకి మంచి కిక్కునిస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల సాధన కోసం 4.5 ఏళ్లుగా రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేస్తున్న పోరాటం ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎప్పటికప్పుడు పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదాని కోరుతూ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనలు చేస్తూ వైసీపీ వాణి వినిపిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని రాజ్యసభలో డిమాండ్ చేసింది కూడా ఆయనే. బిల్లులోని పలు అంశాల్ని సెలెక్ట్ కమిటీ పరిశీలించాలని కోరారు ఆయన. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాబు 4 ఏళ్ల పాటు కేంద్రంలో మోదీతో చేసిన కాపురానికి ఏం పేరు పెట్టాలని కాస్త ఘాటుగానే స్పందించారు. గత 4.5 ఏళ్లలో ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, బాబు అండ్ కో 4 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్ సీఎం కాగానే తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. జగన్ కోసమే హైకోర్టును విభజించారని చెప్పడం చంద్రబాబుకి మతి భ్రమించడానికి నిదర్శనమన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాస్తాననడం తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్తో పాటు హోదాకు ఎవ్వరు మద్దతిచ్చినా వెల్కమ్ చెబుతామని అన్నారు. ఇంకోవైపు ట్విట్టర్లో టీడీపీ సర్కార్, చంద్రబాబు టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వ తీరును ఎండగడుతూనే పొలిటికల్ సెటైర్లు పేలుస్తున్నారు. రోజు ట్విట్టర్ వేదికగా సినిమాటిక్ టైటిల్స్ పెడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. 5 ఏళ్లు ఏపీ ప్రజానీకాన్ని అష్టకష్టాలు పెట్టి పీల్చి పిప్పి చేసిన ప్రజాకంటకుడు అభినవ కట్టప్ప నాయుడు అంటూ విజయసాయి ఎన్నోసార్లు తన పదునైన బాణాలు బాబుపై ఎక్కుపెట్టారు. ఇదే ఊపులో రిటర్న్ గిఫ్ట్తో కట్టప్ప రాజకీయ కెరీర్కు అదిరిపోయే ముగింపు పలకాలన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల న్యూ ఇయర్ సంకల్పం అంటూ మరో బుల్లెట్ లాంటి ట్వీట్ చేసి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. దగాబాబుని ఎన్టీఆర్ తనకన్నా గొప్ప నటుడన్నారని పంచులు పేల్చారు. మరో అడుగు ముందుకేసి ఈ మధ్య కేసీఆర్ అంటోన్న రిటర్న్ గిఫ్ట్ ఏ రూపంలో ఉంటుందో, ఎలా ఉంటుందోనని పచ్చతమ్ముళ్లు ఆతృత ఆదుర్దాతో బాబుగారికి కునుకు కరువైందని విజయసాయిరెడ్డి విసుర్లు విసిరారు.
పొలిటికల్ క్యాన్వాస్ పై ఎప్పుడు ఏ విచిత్రం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. వచ్చే ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామంటూ కేటీఆర్, కేసీఆర్లు ఇప్పటికే ప్రకటించడంతో వైసీపీని టీఆర్ఎస్కు చేరువ చేసేందుకు విజయసాయిరెడ్డి చురుగ్గా పావులు కదుపుతున్నారు. చంద్రబాబుకి చెక్ చెప్పాలంటే కేసీఆర్ హెల్ప్ అవసరమని భావిస్తోన్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో తమ బలం పుంజుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. విజయసాయిరెడ్డి ఇప్పటికే ఇందుకోసం రాయబారం నడిపిస్తున్నారనే టాక్ కూడా వినబడుతోంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తన అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను వైసీపీ విజయానికి సరిపడా వనరులు సమకూర్చి పెట్టడంలో మాత్రం విజయసాయిరెడ్డి విఫలమయ్యారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ సపోర్ట్ తీసుకోవాలన్న వ్యూహంలో అర్థం లేదని, ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోన్న పవన్ సపోర్టు కోసం విజయసాయి సరైన మార్గంలో ప్రయత్నం చేయలేదని విమర్శలొస్తున్నాయి. 2014 ఎన్నికల్లో నేరో మార్జిన్లో వైసీపీ అధికారం కోల్పోయింది. జగన్ అతి విశ్వాసమే దెబ్బతీసిందని అప్పట్లో రాజకీయ వర్గాలు చర్చలు పెట్టాయి. ఇప్పుడు కూడా అదే వాయిస్ వినపడుతోంది. చంద్రబాబు లాంటి బలమైన శక్తిని ఢీకొట్టాలంటే పవన్ లాంటి మరో బలవంతుణ్ణి కలుపుకొని పోవాల్సిందేనని టీడీపీ వ్యతిరేక వర్గాలు సూచిస్తున్నాయి. ఇలాంటి కీలకమైన సమయంలో ఒంటరిగానే పోటీ చేస్తామని పవన్ ప్రకటన చేసే వరకు తాత్సారం చేశారు. అందుకు జగన్ని, పవన్ని కలిపే విషయంలో విజయ్ రాజకీయ అనుభవలేమి స్పష్టంగా కనబడుతోంది. ఈసారి కూడా ఒంటరిగా, మొండిగా జగన్ ముందుకెళితే 2014 సీనే మళ్లీ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబుని ఓడించాలంటే కోస్తా జిల్లాల్లో తిరుగులేని ఓటు బ్యాంకున్న పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు పోవాలని, జగన్ పవన్ల మధ్య ఉన్న చిన్న చిన్న ఇగోలు పరిష్కరించి పొత్తు కుదిర్చే వ్యవహారంలో విజయసాయి లాంటి పెద్ద తలకాయలే నేర్పుగా వ్యవహరించాలి. జనసేనకు ముందు ఏపీలో తెలుగుదేశం, వైసీపీలే ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలో తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పవన్ అభిమానులు భారీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ క్రేజ్ని తక్కువ అంచనా వేయడం వైసీపీ చేసిన తప్పిదం. గతంలో జగన్, పవన్ల మధ్య మాటల యుద్ధం జరిగినా కొంతకాలంగా అలాంటి విమర్శలు రిపీట్ కాలేదు. పవన్ కూడా జగన్ తనకు శత్రువేం కాదని ప్రకటించారు. వీరిద్దరు ఉమ్మడి శత్రువు కూడా బాబే. ఇద్దరి లక్ష్యం కూడా బాబుని గద్దె దించడమే. ఇంత మంచి అవకాశాలున్నా విజయసాయి ఉపయోగించుకోలేకపోయారు. జనసేన, వైసీపీ కలిసి పనిచేసేలా విజయసాయిరెడ్డి వ్యూహం రచించి ఉంటే ఏమో పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఇన్స్టెంట్ వ్యూహాలకే విజయసాయి అనుభవం పరిమితమైపోయింది. లాంగ్ రన్లో ఆలోచించేంత, ఆ విధంగా జగన్కి మార్గదర్శనం చేసేలా ఆయన రాజకీయ వ్యూహం పనిచేయలేకపోయింది. ఇట్స్ టూ లేట్.